జై శ్రీరామ్. అయోధ్య నుండి మీకు ఆహ్వానం వచ్చిందా? అదేనండి, రామచంద్రుని అయోధ్య అక్షంతలు అందుకున్నారా? వీటిని ఏం చేయాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి అనే కదా మీ సందేహం. జనవరి 22 అంటే బాలరాముని ప్రాణప్రతిష్ఠ రోజు స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఆ రోజు ఏం చేయాలి అనే ముఖ్య విషయాలను మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శుభకృత నామ సంవత్సరం పుష్యమాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజు అంటే జనవరి 22, 2024 సంవత్సరంలో సోమవారం రోజు అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని అంటే గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే కదా. మరి అలాంటి చోటికి అయోధ్యకి ప్రతి ఒక్కరూ వెళ్ళలేం కనుక ఆ అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏమిటంటే తన అక్షంతలు ఆశీర్వాదంగా ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని, అంటే కాశ్మీరీ టు కన్యాకుమారి ప్రతి ఇంటికి అక్షింతలైతే చేరుతాయి. మనకి ఈ అక్షింతలను మృగముద్రలో ఇవ్వడం జరుగుతుంది. మృగముద్ర అంటే బొటని వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు కలిపి అక్షంతలను తీస్తే ఎన్ని అక్షంతలు అయితే వస్తాయో అన్ని అక్షంతలను ప్రతి ఇంటికి పంపడం జరిగింది. అక్షంతలతో పాటుగా శ్రీరామమూర్తి ఫోటో ఒకటి, అలాగే ఒక చిన్న పాంప్లెట్ కూడా ఇస్తున్నారు. ఇలా మన ఇంటికి వచ్చిన అక్షంతలను ఏం చేయాలి అంటే మనం శుచి శుభ్రంగా ఉండి ఈ అక్షంతలను పూజా మందిరంలో ఉంచాలి. జనవరి 22వ తేదీన తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిలో ఉన్న అందరూ తన స్నానాలు చేసి ఇంటి గుమ్మాలను శుభ్రపరుచుకొని పసుపు కుంకుమలతో గడపలను అలాగే తోరణాలతో ఆ స్వామివారే మన ఇంటికి వస్తున్నట్టుగా భావించి ఇంటిని అందంగా అలంకరించుకోండి. ఆ రోజున స్వామివారికి చేసే పూజ ఉదయం వేళల్లో చేసుకోవచ్చు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉదయం 11 గంటల నుండి 1 గంటలోపు అయోధ్యలో జరగనుంది కాబట్టి ఆ సమయంలో అయినా కూడా మీరు పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న సీతారాముల వారి పటాన్ని పూజలో పెట్టుకొని పూలతో లేదా మీ దగ్గర ఉన్న దండలతో, ముత్యాల దండలు కావచ్చు, లేదు మీరు బంగారు ఆభరణాలతో కావచ్చు, దేంతో అయినా సరే ఆయన్ని చూడముచ్చటగా ఉండేలాగా అలంకరించుకోండి. తరువాత కొన్ని బియ్యం తీసుకొని కొంచెం పసుపు, ఆవు నెయ్యి, ఇక్కడ ఆవు నెయ్యి మాత్రమే వేసి అక్షంతలను చేసుకోవాలి. అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకోండి. ఆ అక్షంతలు పళ్ళెంలో పసుపు, కుంకుమ, పూలు అలాగే అయోధ్య అక్షంతలు ప్యాకెట్ ఓపెన్ చేయకుండా అలానే ఆ పళ్ళెంలో పెట్టేయండి. తర్వాత తమలపాకులు తీసుకొని స్వామివారు నామం కానీ లేదా ఆయన తారక మంత్రం కానీ రాయాలి. అంటే శ్రీరామ అని కానీ లేదా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రమైన ఆకులపైన రాసి పూజలో పెట్టుకుంటే అన్ని విజయాలే మీకు కలుగుతాయి. ఆ స్వామివారి నామాన్ని తలిస్తేనే పాపాలు అన్నీ పోయినట్లు. అలాంటి స్వామివారి మంత్రాన్ని రాసి ఇలా పూజలో పెట్టడం వల్ల అన్ని శుభాలు, అన్ని విజయాలు కలుగుతాయి. దానికి నిదర్శనం రామమందిరం ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిన ఫలితం. అయోధ్య రామమందిరం 500 సంవత్సరాల కళ ఇప్పుడు తీరబోతుంది. హిందువులకు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా మర్చిపోలేని రోజుగా భావిస్తారు. శ్రీరామమూర్తి వస్తున్నారు అని భావించి పూజ చేస్తున్నాం కదా. మరి ఆ రామయ్య కోసం రామజ్యోతులు వెలిగించాలి. అంటే 5 దీపాలు, అవి మీరు విత్తడి ప్రమిదలు అయినా మట్టి ప్రమిదలు అయినా మీకు ఏ ప్రమిదలు అయితే వీలుంటాయో ఆ ప్రమిదలతో దీపాలు వెలిగించవచ్చు. అదే రోజు సాయంత్రం అంటే జనవరి 22 మీరు ఉదయం పూజ చేసుకున్నా సరే అదే రోజు సాయంత్రం పూజా మందిరంలో 5 దీపాలతో పాటు ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు, దేవుని గది ముందు 2 దీపాలు, అలాగే తులసి కోట గనుక మీకు ఉంటే అక్కడ ఒక దీపం పెట్టుకోవాలి. ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సూర్యాస్తమయం తర్వాత దేవతలందరూ ప్రసన్నం చేసుకోవటానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. అలాగే ఉదయం పూజలో పెట్టిన 5 దీపాలు అయితే సాయంత్రం కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీపావళి పండుగను తలపించేలా ఈరోజు ప్రతి ముంగిలి కూడా దీపాలతో వెలిగిపోతుంది. మీరు పూజ ఎలా చేయాలి అంటే
దీపాలను దేవుడి పటమంతా అలంకరించుకున్న తర్వాత దీపాలు పెడతాం కదా, ముందుగా మీరు ఆ దీపాలపై అక్షంతలు చల్లుకొని దీపాన్ని పూజించుకోవాలి. తరువాత వినాయక స్వామికి పూజ చేసుకోవాలి. అనంతరం రామయ్య తండ్రికి పూజ మొదలు పెట్టాలి. రాముల వారికి ధూపం చూపించి ఆయన పాదాలపై అక్షంతలు వేసి వారికి రామయ్య తండ్రి మీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పుకొని దండం పెట్టుకొని ఆయనకి ఆహ్వానం పలకండి. ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో ఆయన్ని పూజించాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. తరువాత అందరికీ తెలిసిన శ్లోకం, విష్ణు సహస్రానికి సూక్ష్మ రూపంగా చెప్పే శ్లోకం ఇది. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తేనే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమై, అంతేకాకుండా భక్తులకు శివ సహస్రనామ పారాయణం చేసిన ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా మీకు వచ్చిన శ్లోకాలు మంత్రాలు అన్నీ చదువుకుంటూ, మీకు గనుక వస్తే కీర్తనలు పాడుకుంటా, ఇంకా మీకు వచ్చినట్లయితే సుందరాకాండ, శ్రీరామ రక్ష స్తోత్రం, హనుమాన్ చాలీస ఇవన్నీ చదువుకుంటూ పూజ అయితే మీరు పూర్తి చేసుకోండి. తరువాత స్వామివారికి తాంబూలం పెట్టి ధూపం వేయండి. అలాగే ఇంట్లో నలుమూలల కూడా ధూపం వేయండి. ఇంకా చివరిగా స్వామివారికి కర్పూర నీరాంజనం సమర్పించి కొద్దిగా అక్షంతలు పూలు ఆ స్వామివారి పాదాలపై వేసి దండం పెట్టుకోండి. బాలరాముని ఆశీర్వాదం ఎప్పుడు మనపై ఉండాలి అని చెప్పుకుంటూ స్వామివారికి నమస్కరించుకొని ఇంట్లో అందరూ తలపై చల్లుకొని ఇంకా మిగిలితే రామప్రసాదంగా భద్రపరచుకోవచ్చు. అంటే మిగిలిన అక్షంతలను మనం ముందుగా చేసుకున్న అక్షంతలతో కలిపి వృద్ధి చేసుకోవాలన్నమాట. ఇలా జనవరి 22న ఉదయం వేళల్లో పూజనైతే చేసుకోవాలి. అలాగే సాయంత్రం వేళ ఇంటి బయట పూజా మందిరం తులసి కోట దగ్గర కలిపి 5 దీపాలను అయితే పెట్టుకోండి. ఈ రోజంతా ఆ శ్రీరామ నామమే జపించాలి. అంత రామమయం అన్నట్టుగా ఉండాలి. అలా వృద్ధి చేసుకున్న అక్షంతలను పూజా మందిరంలో, అలాగే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కొంచెం వేసుకోండి. అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ శ్రీరామ నామస్మరణ చేసి అక్షంతలు శిరస్సుపై వేసుకొని వెళ్తే మనకి అంతా మంచే జరుగుతుంది. మొన్న నేను పెట్టిన వీడియోకి చాలామంది అక్క మాకు ఇంకా అక్షంతలు రాలేదని అంటున్నారు. అక్షంతలు రానివారు చింతించకండి. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ సేవకుల నుండి మాత్రమే మన వరకు రాకపోయి ఉండొచ్చు. కానీ రామప్రియ సేవకుడు హనుమాన్ ద్వారా తన ప్రియ భక్తులెవరో రామయ్యకు తెలియదంటారా? అక్షంతలు రావడం కాదు ముఖ్యం, రామయ్య తండ్రి రాజ్య స్థాపన కోసం ఎవరు చూస్తూ స్వాగతం సమాజంలోకి సిద్ధం కావడం మన కర్తవ్యం. మీకు ఈ నెల 20వ తేదీ వరకు అక్షంతలు మీ ఇంటికి వచ్చి చేరే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోయినా సరే శ్రీరాముణ్ణి మీరు తలుచుకొని ప్రార్థించుకున్నా మీకు ఆయన అక్షంతలు అందినట్టే. అలాగే ఆ రోజు మీరు ఎక్కడైనా సరే మీ చుట్టుపక్కల్లో ఉన్న రామాలయాలకి వెళ్ళి అక్కడి అక్షంతలు వేయించుకున్నా, ఎందుకంటే ప్రతి దగ్గర రామాలయంలో అయోధ్య అక్షంతలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు అలా రామాలయానికి వెళ్ళి పూజలు అయిన తర్వాత అక్కడ మీకు ఇచ్చే అక్షంతలు అంటే పూజారి మీ నెత్తిన వేసి శిరస్సుపై వేసే అక్షంతలు కూడా మనకి అయోధ్య అక్షంతలే అన్నమాట. కాబట్టి ఎవరూ కూడా రాలేదని చింతించకండి.